సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కొన్ని కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది సార్. అంటే ఇండియాకు వారసులు హిందువులే అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా కాస్త చర్చలకైతే దారితీసింది. ఆయన కామెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే హిందూ సమాజం గురించి ఆయన చాలా విస్తారంగా మాట్లాడాడు. అంటే తనని చాలా మంది అడుగుతారని, ఎందుకు మీరు హిందూ సమాజానికే పరిమితమై వ్యవహరిస్తూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు అని అడిగినప్పుడు ఆయన చాలా స్పష్టంగా ఒక సహనము, అలాగే కలుపుకుని వెళ్లే ధోరణి ఉన్నటువంటి ఏకైక సమాజం హిందూ సమాజం అని చెప్పాను నేను అని చెప్పాడు ఆయన. ఆ సందర్భంగా ఇది వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక ఆర్ఎస్ఎస్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. ఇక్కడ నలుగురిని కలుపుకుని వెళ్లే తత్వం ఉంది హిందువులకి అని కూడా చెప్తున్నాడు ఆయన. భిన్నత్వాన్ని ఆహ్వానిస్తాం, మేము భిన్నత్వంలో ఐక్యత చూస్తాం అని చెప్తున్నాడు. ఈ చెబుతూనే ఒక చురక కూడా వేశాడు. కొంతమంది భిన్న స్వరాలు వినిపించినటువంటి సమూహాలు, అంటే సమూహం అనే అన్నాడు ఆయన, భిన్న స్వరం వినిపించినటువంటి ఒక సమూహం వేరే దేశంగా వెళ్ళిపోయింది అన్నాడు. ఆయన ఉద్దేశంలో పాకిస్తాన్ ఏర్పడిపోయింది కాబట్టి ఈ దేశానికి వారసులు హిందువులే అని కంక్లూడ్ చేశాడు ఆయన. అంటే ఇతర మతాలతో మాకు ఘర్షణ లేదు, కానీ ఆర్ఎస్ఎస్ హిందూ మతం వరకే పరిమితమై పనిచేస్తుంది అని చెప్పాడు. అయితే ఈ వెనకాల సెన్స్ ఏమిటి అనేది చూస్తే, ఒకటి ఆయన ప్రధానంగా చెప్పింది మేము ఎవరితోనూ ఘర్షణకు వెళ్ళం అనేది ఒకటి. ఆల్రెడీ ఘర్షణ పడాలనుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయి వేరే దేశంగా ఏర్పడిపోయారు. వాళ్ళ తాలూకా ఎవరైనా ఉంటే వెళ్ళిపోవచ్చు ఇమ్మీడియట్గా, ఒకటి. రెండోది, ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ దేశం హిందువులది అని. ఈ దేశపు వారసులు, భారతదేశం వారసులు హిందువులు అనడం మనగా ఈ దేశం హిందువులది, పాకిస్తాన్ ముస్లింలది, ఈ దేశం నుంచి విడిపోయింది. మీరు ఇక్కడ ఉండాలనుకుంటే మేము ఎవరితోనూ ఘర్షణ పడం, మీరు సరెండర్ అయి ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. ఇది వారి సందేశం. అందుకని మేము హిందూ సమాజం గురించి మాత్రమే మాట్లాడతాం, హిందూ సమాజం గురించి మాత్రమే పనిచేస్తాం అని స్పష్టంగా వాళ్ళ ఎజెండా ఏమిటో చెప్పేశాడు ఆయన. ఇప్పుడు చాలామందికి ఇలాంటి ఉపన్యాసాలు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, భారతదేశాన్ని నిట్ట నిలువునా చీల్చి ఇచ్చేశారేమో, దేశ విభజన అంటారు. దేశ విభజన కాదది. దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి ముస్లింలకు ఒక ముక్క ఇచ్చేలా. పాకిస్తాన్ అనేది ఏమిటి? పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క, అంతకుమించి ఏమీ కాదు. పంజాబ్లో ఒక ముక్కే పాకిస్తాన్, భారతదేశంలో ముక్క కాదు అది. కానీ ప్రపంచం అలా చూడదు, వీళ్ళు అలా మాట్లాడరు. ఈ దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చి వాళ్ళకి ఇచ్చేసాం ఒక ముక్క అన్నట్టు మాట్లాడతారు. ఇప్పుడు వారు కూడా అదే మాట్లాడుతున్నారు. మోహన్ భగవత్ కూడా అదే అభిప్రాయం. అలాగే బంగ్లాదేశ్ ఏమిటి? బెంగాల్లో ఒక ముక్క. అంటే పాకిస్తాన్ ఏర్పాటు అనేది ఆ రోజున చూస్తే ఒక 2 రాష్ట్రాలలో 2 ముక్కల్ని పాకిస్తాన్గా ఇచ్చారు అంతే. అంతకుమించి దేశాన్ని చీల్చి ఇచ్చేలా, అది గమనించాలి. అందుకని ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ముస్లింలు ఉన్నారు, ఇంకా ఉండొచ్చు, వాళ్ళని మేమేం డిస్టర్బ్ చేయం. వాళ్ళు ఎలా ఉండాలి? వినమ్రతతో వ్యవహరిస్తే మేము వారిని ఏమీ అనం, వారు బతకచ్చు. మేము దీన్ని భిన్నత్వాన్ని గౌరవిస్తాము, ఐక్యత కోరుకుంటాము, ఇవన్నీ చెప్పాడు. మళ్ళీ ఈ మాటలు వాడటం వెనకాల ఉద్దేశం ఏంటంటే సరెండర్ అవ్వండి, సరెండర్ అయి ఉండండి, బుద్ధిగా అణిగి మణిగి ఉండండి, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, మీరు మాకు అనుకూలంగా వ్యవహరించండి, ఎన్నికలు వచ్చినప్పుడు మాకు అనుకూలంగా ఓట్లేయండి. ఇది కూడా వారి సందేశంలో అంతర్భాగమే. ఇది చెబుతూ ఇప్పటికే దేశాన్ని చీల్చి ఇచ్చేసాం, మేము చాలా పెద్ద త్యాగం చేసాం మీకోసం, మాదైన దేశాన్ని మీకోసం ఇవ్వటం అంటే అది మామూలు విషయమా అంటున్నాడు ఆయన. కాబట్టి ఇక మిగిలింది మాదే కదా, ఈ దేశానికి మేమే వారసులం, హిందువులే వారసులు. కాకపోతే మిమ్మల్ని క్షమించి ఇక్కడ ఉంచుతున్నాం, దట్స్ ఆల్. అంతవరకే మీరు వ్యవహరించండి, మీకు లిమిటేషన్స్ ఉన్నాయి, మీకోసం ఒక దేశం ఇచ్చామనే విషయం అనుక్షణం మీ మెదడులో మెదులుతూ ఉండవలను అని చెప్తున్నారు ఆయన. కాబట్టి ఆయన కాంటెక్స్ట్లో భారతదేశంలో ఎవరైనా ఉన్నటువంటి అన్ని మైనారిటీ మతాలు కూడా హిందుత్వాకి సరెండర్ అయి ఉండాలి, హిందుత్వాకి లొంగి ఉండాలి అని వార్నింగ్ కాల్ అది.
ఆ వార్నింగ్ కాల్ని సాఫ్ట్ టోన్లో చెప్పాడు. చెప్పి ఈ దేశం మాది మీది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఈ దేశం సంపూర్ణంగా హిందువులది అనేది మీరు గుర్తించండి ముందు. ఈ దేశం హిందువుల దేశంలో మనం బతుకుతున్నాం. మన్ని బతకటానికి వాళ్ళు ఎంతో దీంతో అంటే ఎంతో సాఫ్ట్ కార్నర్తో ఎంతో సుహృద్భావపూరితమైనటువంటి వాతావరణంలో వాళ్ళది ఎంతో విశాలమైన మనసులై ఉండటం చేత వాళ్ళు మన ఇక్కడ బతకనిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞులై బతకాలి మనం అని మీరు అందరూ అనుకోండి అని చెప్తున్నాడు ఆయన. అందుకని ఆ కలకత్తా ఉపన్యాసం ఆ వెస్ట్ బెంగాల్లో జరిగింది, అది అక్కడ ఆయన ఆర్ఎస్ఎస్ క్యాడర్ను ఉద్దేశించి ఈ రోజు చేసినటువంటి ప్రవచనం అది. ఈ రోజు ప్రవచనంలో ఆయన చాలా స్పష్టంగా ఈ దేశం మాది అని చెప్పాడు. ఈ దేశంలో బతకాలనుకున్న వాళ్ళు లొంగిపోయి బతకండి అని చెప్పాడు. మేము అడ్జస్ట్ అవుతాం, నో ప్రాబ్లం, మేము మాకు అవన్నీ ఉన్నాయి. మా విశాల తత్వాన్ని మీరు మెచ్చుకుని ఎల్లకాలము మమ్మల్ని పొగుడుతూ మా భజన చేస్తూ బతకండి అని చెప్తున్నాడు. చెప్తూ మీకు ఈ దేశాన్ని చీల్చి ఎప్పుడో ఇచ్చేసాం కాబట్టి ఇంకా మీకు ఇవ్వబడేవి ఏమీ ఉండవు, మీరేదో వస్తుందని కోరుకోకండి, మీరు దిక్కు లేక మా దగ్గర పడున్నారు, అలాగే ఉండండి, మేమేమనం అని చెప్తున్నాడు. సో ఇంత గౌరవప్రదంగా వార్నింగ్ ఇవ్వటం అనేది ఎవరికీ సాధ్యం కాదు, అది మోహన్ భగవత్కే సాధ్యం. ఆయనకు మాత్రమే సాధ్యమైన పద్ధతిలో ఆయన వార్నింగ్ ఇస్తూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్, ఆర్ఎస్ఎస్ క్యాడర్ మనోస్థైర్యాన్ని పెంచే పద్ధతిలో ఆయన ఉపన్యాసం నడిచింది. వాళ్ళు చాలా మిలిటరీ దీంతో మాట్లాడతారు, చాలా చాలా దీంతో ఉంటుంది, అంటే హీరోయిక్గా ఉంటుంది. దాంతోపాటు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు వాళ్ళు. ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతున్నారేమిటి అనిపిస్తుంది, కానీ ఆ లెవెల్లో మాట్లాడితే తప్ప కనెక్ట్ కారు వాళ్ళు. అంటే వాళ్ళ క్యాడర్లో మనోస్థైర్యం నింపటమే కాదు, ఒక రకమైనటువంటి ఇంకా వేరే విషయాలు ఆలోచించకుండా ఇదే మార్గం అనుకుని ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఒక సైనికులకి ఎలాగైతే ఆదేశాలు ఇస్తారో అదే పద్ధతిలో ఆదేశాలు ఇస్తున్నాడు ఈయన. అంటే ఇవన్నీ కూడా సూచనలు, మీరు ఇలా వ్యవహరించండి, ఈ దేశం వారసులు హిందువులే అని మీరు అందరూ వ్యవహరించండి, ఇది మందే, ఇంకోటెవడో కాదు, లౌకిక రాజ్యం అవి ఇవి రకరకాల మాటలు మాట్లాడతారు, అవన్నీ పట్టించుకోమాకండి. మీ దృష్టి మన దేశం అనే కాన్ఫిడెన్స్తో నడవండి భూమి మీద. ఈ భూమి మీద మీ ప్రతి అడుగులోనూ ఇది మాది అనే కాన్ఫిడెన్స్ కనిపించాలి అవతలోకి. మీరు అడుగేస్తే వాళ్ళు భయపడాలి అన్న టోన్లో చెప్పాడు. చెప్పి వాళ్ళని కూడా బతకనిద్దాం, మనమేమి దుర్మార్గులం కాదు, కానీ ఎంతలో ఉండాలో అంతలో ఉండి బతకాలి. వాళ్ళు నిరంతరం కూడా మన విశాలతత్వం గురించి తెలిసి మెలగాలి. ఆ తెలిసి మెలిగితే ఇబ్బందులు ఉండవు. తెలిసి కూడా మేము మా అంతటి వాళ్ళం మేము అని కనుక తోకసాడిస్తే క్షమించం, ఉపేక్షించకూడదు అని చెప్తున్నాడు. అలా సర్వసన్నద్ధంగా ఉండండి అని తన పటాలాన్ని సిద్ధం చేసే ప్రయత్నంలో భాగంగా వారు అంటే బెంగాల్ని కంట్రోల్లో తీసుకోవటం అనే ఒక ప్రోగ్రాం నడుస్తోంది. నెమ్మదిగా రేపు రాబోయే ఎన్నికల్లో దీదీ ఇంకా నీ సేవలు చాలు బెంగాల్కి, మేము చూసుకుంటాం అనే పరిస్థితిలోకి రావాలని ప్రయత్నం జరుగుతోంది అక్కడ. సంఘ్ పరివార్ ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు కలకత్తాలో మోటివేషనల్ క్యాంప్స్ పెడుతున్నారు వాళ్ళు. ఆ మోటివేషనల్ క్యాంప్స్లో భాగంగానే బెంగాల్లోనే జరిగినటువంటి ఒక ఫంక్షన్లో, ఒక ఈవెంట్లో, వాళ్ళ సంస్థాగతమైన ఈవెంట్స్, వాళ్ళు క్యాంపులు నిర్వహిస్తారు. జిల్లా స్థాయిల్లో క్యాంపులు నిర్వహిస్తారు, రాష్ట్ర స్థాయిల్లో క్యాంపులు నిర్వహిస్తారు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళ బైఠకులు ఉంటాయి. అంటే వాళ్ళందరూ కూర్చుని ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి ఒక వ్యూహ రచన జరుగుతుంది. అది కింది స్థాయి నుంచి జరుగుతుంది, గ్రామ స్థాయి నుంచి కూడా జరుగుతుంది. అంత ఆర్గనైజ్డ్ ఫోర్స్ అది రాష్ట్రీయ. అందుకని దాని రూట్స్ బలంగా ఉండేలా చూసుకుంటారు వాళ్ళు అనుక్షణం. ఒక రకమైనటువంటి దీనిలో ఉండాలి. అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఎమోషన్ ఏ క్షణము వాళ్ళలో మిస్ కాకుండా నిరంతరం దాన్ని పరిరక్షిస్తూ ఉండటమే నాయకత్వం చేసే పని. ఆ ఎమోషన్ని కాపాడటం కోసమే అగ్రెసివ్గా మాట్లాడతారు. అదే అగ్రెసివ్ స్టేట్మెంట్ ఈరోజు మోహన్ భగవత్ గారు ఇచ్చేశారు అక్కడ. ఓకే సార్. కాబట్టి మైనారిటీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, వాళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి, వినమ్రతతో వ్యవహరించాలి. హిందూ సమాజం యొక్క విశాల తత్వాన్ని
ఆర్ఎస్ఎస్ యొక్క విశాల తత్వాన్ని అర్థం చేసుకుని వినమ్రతతో ఉండాలి. అనుక్షణం హిందువుల విశాల తత్వం గురించి బహిరంగంగా మాట్లాడితే ఇంకా మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.